కాకినాడ జిల్లా తొండంగి మండలం వలసపాకల గ్రామం ఉండి పి అగ్రహారం గ్రామం. ఈ గ్రామంలో కిందటి నెల మార్చి 16వ తారీఖున అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పునర్నిర్మాణం జరిగి నెల రోజులు గడవకుండానే, అంటే నిన్నటి రోజున 19వ తారీఖు ఏప్రిల్ 19వ తారీఖు రాత్రి 1:2 ప్రాంతంలో ఒక దొంగతనం జరిగి ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి మెడలో వెండి కాసుల పేరు, బంగారు ఆభరణాలైనటువంటి మంగళసూత్రాలు, అమ్మవారి కిరీటం కూడా దొంగలించడం జరిగింది. మా గ్రామస్తులందరూ కూడా చాకచక్యంగా కుర్రాళ్ళందరూ ఈ ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ దొంగ ఎవరో వెంటనే తెలిసింది. అతను ముందు రోజే వచ్చి రెక్కీ నిర్వహించుకుని ముందు రోజు సాయంత్రం, మరుసటి రోజు రాత్రి వచ్చి ఈ దొంగతనం చేసి వస్తువుల్ని అపహరించడం జరిగింది. దాదాపుగా వస్తువుల విలువ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉంటుంది. వెంటనే విషయాన్ని మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తొండంగి ఎస్ఐ గారికి తెలియపరచగా ఆయన కూడా వచ్చి మొత్తం అంతా చూసుకుని ఆ దొంగ ఎవరో తక్షణమే కనిపెట్టి మీ గ్రామానికి తగిన పరిష్కారాన్ని మేము తొందరలోనే చూపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా తక్షణమే స్పందించారు. ఆ దొంగ వెంటనే దొరుకుతాడు, ఎందుకంటే మీరు చేసినటువంటి తెలివైన పని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అని చెప్పి అన్నారు. అతను ఖచ్చితంగా మేము పట్టుకుని పరిష్కారాన్ని అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మేము కోరుకునేది ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చే యువతరానికి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పని ఈ సనాతన ధర్మంలో భాగంగా ఇలాంటి ఆలయాలన్నీ నిర్మించి చేస్తుంటే ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల యువతరానికి ఇబ్బంది కలుగుతుంది. అమ్మవారే రక్షించలేకపోతున్నారు, ఇక భక్తుల పరిస్థితి ఏంటని చెప్పి. అయితే అమ్మవారు రక్షణగా ఉండడం వల్లే, అమ్మవారు ఇక్కడ ఉండడం వల్లే ఊరి మీద ఆ దొంగ ఊరి మీద పడకుండా అమ్మవారు కాపాడి అమ్మవారి దగ్గర నుంచి వెనక్కి పంపించి ఈ రకంగా గ్రామాన్ని రక్షిస్తూ ఉంది అమ్మవారిని. ఆ అమ్మవారిని కూడా ఆ దొంగల బారి నుంచి రక్షించాలని, త్వరగా ఈ కేసును పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, పోలీసు వారిని కోరుతూ జై భవానీ, జై దుర్గా భవానీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.